श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 289వ భాగం. వశిష్ఠ మహర్షి బోధ కొనసాగుతోంది. రాముల వారికి సాధనా మార్గాన్ని గురించి ఎలా చేయాలి అన్న సూచనలు ఇస్తున్నారు వశిష్ఠ మహర్షి. అంటున్నారు రాముల వారు, రామా ఒక్కటే చెప్తున్నా విను. మొట్టమొదట సాధకుడైన వాడు శాస్త్రాధ్యయనం చేయాలి. శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఇప్పుడు మనం చేస్తుంది అఫ్కోర్స్ శ్రవణం అనుకోండి. ఇది ఏదైనా ఉత్తమమైనటువంటి శాస్త్రాలను అధ్యయనం చేయాలి మొట్టమొదట. తర్వాత ఈ శాస్త్రాధ్యయనం వలన మంచి మంచి శాస్త్రాలు బాగా అధ్యయనం చేసినప్పుడు మెల్లగా ఆ సాధకుల్లో తీవ్రమైన వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యానికి దోహదం పడుతుంది ఈ శాస్త్రాధ్యయనం. అలాగే ఎప్పుడైతే ఈ వైరాగ్యం బాగా వనగూడిందో అటువంటి సాధకుడు సత్సాంగత్యానికి దారితీయాలి. ఈ సత్సాంగత్యంతో అంటే శాస్త్ర అధ్యయనంతో తద్వారా వచ్చినటువంటి తీవ్ర వైరాగ్యంతో తరువాత సత్సాంగత్యంతో మనస్సుని పుణ్యవంతంగా చేసుకోవాలి ఎవడైనా సరే, ఏ సాధకుడైనా సరే అంటున్నారు వశిష్ఠ మహర్షి. శాస్త్రాధ్యయనానికి కనుక వచ్చినటువంటి తీవ్రమైన వైరాగ్యం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు విజ్ఞాన ఘనుడైనటువంటి ఆ సద్గురువుని ఆశ్రయించాలి. అర్థమవుతుందా? ఆపై ఆ గురువు బోధించినటువంటి ఎలాగైతే ఆ సాధనా మార్గాన్ని బోధిస్తారో ఆ సాధనా మార్గాన్ని అనుసరించి నడిచినట్లయితే అటువంటి వాడు పరమ పావనమైనటువంటి స్థితిని పొందుతాడు అని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. రామునికి కాదు, మనకిది. సాధన ఎలా చేయాలో వశిష్ఠ మహర్షి మనకు చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఉపమానం, మళ్ళీ ఉపమానాలు వస్తూనే ఉంటాయి మన యోగ వాసిష్టంలో. వెన్నెల రోజు ఆరు బయట మంచంపై పరుండి ఆకాశాన్ని పరిశీలించడం అనేది ఒక గొప్ప అనుభూతి. అలాగా ఆ రీతిలో శుద్ధమైనటువంటి విచారంతో ఆత్మవిచారాన్ని చేపట్టాలి. ఆత్మవిచారాన్ని చేపట్టి తనను తాను పరిశీలించుకుంటూ ఉండాలి సాధకుడు. చెప్పాడు కదా, శాస్త్రాధ్యయనం అన్నారు, తర్వాత వైరాగ్యం వస్తుందన్నారు, తర్వాత ఏమన్నారు, సత్సాంగత్యం చేయమన్నారు, గురువుని అప్రోచ్ అవ్వమన్నారు, ఆ తర్వాత ఆత్మవిచారం చేయండి అంటున్నాడు. ఆత్మవిచారం అనేది బాగా గట్టిపడాలి. ఇక్కడ మరొక ఉపమానం ఏం చెప్తున్నాడు, రామా ఆత్మవిచారం అనేది పారం అంటే అదొక గట్టు అనుకోండి, అటువైపు గట్టు అనుకోండి. ఆ గట్టును చేరే వరకు, ఆ ఆత్మవిచారం అనేటువంటి గట్టును చేరే వరకు ఈ మానవుడు భవిసారంలో పడి కొట్టుకుంటూనే ఉంటాడట. ఆత్మవిచారం ఎప్పుడైతే నువ్వు చేపడతావో అప్పటి వరకు నీ ఈ సంసార సాగరం పుట్టేటువంటి ఆటుపోట్లు నీకు తప్పవు అంటున్నారు వశిష్ఠ మహర్షి. ఒక స్వచ్ఛమైనటువంటి జల ప్రవాహం ఇసుకను ఎలా కొట్టుకొని పోతుందో అలాగే విచారణతో వస్తుతత్వం గ్రహించిన వాని యొక్క బుద్ధి సకలమైనటువంటి మానసిక దుఃఖాలను తొలగిస్తుందయ్యా. మళ్ళీ ఉపమానానికి వెళ్తున్నారు వశిష్ఠ మహర్షి. రామా స్వర్ణకారుడు ఎవరైతే ఉన్నాడంటే
బంగారు పనిచేసేటువంటి కంసాలికి మాత్రమే ఇది బంగారము, ఇది నకిలీ అనేది తెలుస్తుంది. మనకి దారిలో ఏదైనా దొరికింది అనుకోండి ఒక గాజు, అదేదో బంగారులాగా ఉందని ఆతృతగా పట్టుకెళ్ళి స్వర్ణకారుడి దగ్గరికి తీసుకెళ్తాం. స్వర్ణకారుడు చూస్తూనే అమ్మా ఇది సత్తు తల్లి, బంగారం కాదు అంటాడు. మామూలు వాళ్ళు ఎవరు చెప్పలేరు అది. అలాగే తత్వజ్ఞునైన వానికి మాత్రమే ఇది నిత్యము, ఇది అనిత్యం అనేటువంటి వివేకము కలుగుతుందయ్యా. తత్వజ్ఞుడికి మాత్రమే కలుగుతుంది. స్వర్ణకారుడు లాగా తత్వజ్ఞుడు మాత్రమే ఇది నిత్యం అనిత్యం అనే డిఫరెన్షియేషన్ని చేయగలడు. ఇక్కడ మళ్ళీ ఒక మంచి స్టేట్మెంట్ చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. ఏమంటారు? పరిచ్ఛిన్నుడైన దేవుడు. పరిచ్ఛిన్నుడు అంటే జీవుడు పరిచ్ఛిన్నం అయిపోయాడు. ఎలా పరిచ్ఛిన్నం అయిపోయాడు? దేహం నేను, ఈ దేహం వరకే నేను పరిమితం అనేటువంటి ఆ దేహాత్మ భావనలో తన్ను తాను కుంచుకుపోయాడు, పరిచ్ఛిన్నుడైపోయాడు. ఈ పరిచ్ఛిన్నుడైనటువంటి జీవుడు దీర్ఘకాలం తత్వ విచారణ చేసి బాగా వివేకాన్ని పొంది తన స్వస్వరూపాన్ని గ్రహిస్తే, నో కాదు, నేను ఈ 3 మూరల దేహాన్ని కాదు, నేను విశ్వదేహం, నా విశ్వమంతా నా శరీరమే అనేటువంటి ఆ యొక్క తన స్వరూపాన్ని కనుక గ్రహించినప్పుడు వాడు అపరిచ్ఛిన్నుడు అవుతాడు. ఆ పరిచ్ఛిన్నత పోతుంది అంటున్నాడు అన్నమాట. ఆ అపరిచ్ఛిన్నత వచ్చింది అంటే అతనికి ఇక మోహానికి అవకాశమే లేదు. ఎవరైతే ఆత్మతత్వాన్ని ఎరుగరో, గుర్తించరో, ఆత్మతత్వం తెలియని వాడికే మోహం పట్టుకుంటుంది. వాడికి మోహానికి గురవుతాడు. ఆత్మతత్వం తెలియని వాడు మాత్రమే. ఆత్మజ్ఞుడికి మోహం ఎప్పటికీ కలగదు రామా అంటూ ఇక్కడ మళ్ళీ పాపం ఆయన ఆవేదన చెందుతున్నారు. వశిష్ఠ మహర్షి ప్రజలను ఉద్దేశించి, మనల్ని ఉద్దేశించి ఆవేదన పొందుతున్నాడు. ఏమన్నాడు? ఓ జనులారా, ఆత్మను తెలుసుకోండి. ఆత్మను గనక మీరు తెలుసుకోలేకపోతే మీకు దుఃఖం తప్పదు అని ఆవేదనతో పలుకుతున్నాడు అన్నమాట. తెలుసుకున్నారంటే మీకు అనంతమైనటువంటి శాంతి సౌఖ్యాలు దొరుకుతాయా? మీరు అవివేకంతో, అశాశ్వతమైనటువంటి అనాత్మైనటువంటి శరీరంతో కలిసిపోయినట్టున్నటువంటి ఆత్మను, ఈ శరీరంతో కలిసిపోయినట్టున్నటువంటి ఆత్మను మీరు ఏం చేస్తారంటే వివేకంతో వేరుపరచండి. అలా వేరుపరిచినప్పుడు మాత్రమే మీరు స్వస్థతని పొందగలరు అంటూ, ఓ మానవుడా, బంగారం బురదలో పడింది అనుకో, బురద గుంటలో పడిపోయింది మీ నెక్లెస్, బంగారం బురద గుంటలో పడినా దానికి ఎట్టి మాలిన్యము అంటదు, ఆ బురద దానికి అంటదు. అలాగే నిత్యము జలంలోనే ఉన్నా కూడా ఆ తామరాకుకు నీటి బొట్టు అంటదు. ఈ విషయాన్ని నేను చేతులెత్తి ఘోషిస్తున్నాను. నేను ఈ మాట వశిష్ఠ మహర్షి మాటలే, ఇవి నేను కల్పిస్తున్నవి కావు. చేతులెత్తి ఘోషిస్తున్నాను, కానీ ఎవరు వినడం లేదే. ఆవేదన. మళ్ళీ బోధ, ఉపమానం. రామా, జడమైనటువంటి ఈ మనస్సు గుంటలో పడ్డ తాబేలులాగా ఎంతకు అశుభవాసనలో పడి పొలుతూ ఉందయ్యా. పంది అనలేదు ఈయన, తాబేలు అంటున్నాడు. బురదగుంటలో పడ్డ తాబేలులాగా అశుభవాసనలో దొల్లుకుంటూ ఉంది. ఎప్పటి వరకైతే ఆత్మను పూర్తిగా విస్మరించేసి ఈ భోగలాలసతో భోగ మార్గంలో పయనిస్తూ ఉంటాడో అంతవరకు ఈ సంసారం అనేటువంటి దట్టమైన చీకటిని ద్వాదశాదిత్యులు 12 మంది సూర్యుళ్ళు కూడా ఏకమైనా కూడా ఈ చీకటిని పోగొట్టలేరు అంటున్నాడు వశిష్ఠ మహర్షి. మనసు ఎప్పుడైతే జ్ఞానంతో స్వస్థతను పొందుతుందో, స్వస్వరూపాన్ని అనుభవిస్తుందో, అప్పుడు మాత్రమే సూర్యోదయంలో చీకట్లన్నీ ఎలాగా సూర్యోదయంతో పారిపోతాయి, అలాగా హృదయంలో పేరుకున్నటువంటి అజ్ఞానం అంతా కూడా నశిస్తుందయ్యా. రామా,
ఈ సంసారం అనేది మిక్కిలి దోషభూయిష్టమైనది, దుఃఖభూయిష్టమైనది. ఇది ఈ భవరోగాన్ని, ఈ సంసార రోగాన్ని నయం చేయాలంటే దేహంతో తాదాత్మ్యం పొంది ఉన్నటువంటి ఆ మనసు పూర్తిగా దేహంతో తాదాత్మ్యం చెందిపోయి ఉంది, దేహాత్మ భావంలో ఉంది. అటువంటి ఆ మనసును ఉత్తమ బోధ కొరకు దాన్ని ప్రబుద్ధం చేయంటది. అంటే అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆ యొక్క ఈ దేహాత్మ భావంతో ఉన్నటువంటి నీవు జ్ఞానాని కొరకై నీవు ప్రయత్నించు. చెప్తున్నాడు, రామా ఆకాశాన్ని మలినం ఎలాగా అంటదో అలాగే ఈ దేహాదులు ఆత్మను అంటవయ్యా. ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము ఇవన్నీ ఏవి ఆత్మకి అంటవు. బురద బంగారంతో కలిసినా కూడాను ఆ బురద ఏ రకంగా బంగారం ఏ మాత్రం మార్పు ఉండదు. బురద బురదగానే ఉంటుంది, బంగారం బంగారంగానే ఉంటుంది. వేరువేరుగా ఉంటాయి రెండు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవి రెండు ఒకదాని ఒకటి కలవు అన్నమాట. అలాగే జడమైన ఈ శరీరము ఆత్మ కలిసి ఉన్నట్టు అనిపించినా నిజంగా అవి కలవనివే. రామా ఆకాశంలో ఎలాగైతే మాలిన్యం ఉండదో అలాగే ఆత్మ యందు కూడా సుఖ దుఃఖాలు ఉనికే లేదయ్యా. ఆకాశంలో మాలిన్యం లేనట్టు ఆత్మలో సుఖ దుఃఖాలు ఉండవు. శరీరము ఈ ఆత్మతో కలిసి ఉన్నా ఈ సుఖ దుఃఖాలు అనేటివి ఈ దేహానికి చెందవు, ఆత్మకి చెందవు. ఎవరికి చెందుతాయి సుఖ దుఃఖాలు? కేవలం జీవుడు అనుభవించేది అంటే మనస్సు. ఎప్పుడైతే ఈ సుఖ దుఃఖాలన్నీ కూడాను ఎవరికంటే అజ్ఞానానికి, జీవుడికి, మనస్సుకి, అజ్ఞానం అనేది కానీ నశించినట్లయితే అసలు ఇంక అవి ఎవరికి చెందనమవుతాయి. రామా నిజానికి సుఖం గాని దుఃఖం గాని అంతా ఆత్మమయమేనయ్యా. ఏమీ లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు. అనంతము శాశ్వతము అయినటువంటి ఆత్మయే సమస్తము అయి ఉన్నది. ఈ కనిపించేటువంటి సృష్టి అంతా కూడాను, ఈ కనిపించే సృష్టి అంతా కూడాను ఆత్మే అయి ఉంది. కాబట్టి ఓ బుద్ధిమంతుడా, ఆత్మగా ఆత్మ జగత్తు, పరమాత్మ జగత్తు అని విడివిడిగా ఏమీ లేవు, రెండు ఒకటే. కనిపించేదంతా ఆభాస, ప్రపంచంలాగా కనిపిస్తోంది. ఇది పరమాత్మే ప్రపంచంలా కనిపిస్తున్నాడు. అంటే ఇది అంతా కూడాను ఆభాస. తాడే పాములా కనిపిస్తోంది. ఆ పాము అన్నది అక్కడ ఆభాస. పరమాత్మే ప్రపంచంలాగా కనిపిస్తున్నాడు. అంతా బ్రహ్మమే, అంతా ఆత్మే. నేను వేరు, ఇది వేరు అనేటువంటి భావనలు అనేవి మనసులోకి రానివద్దు రామా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణ అరవింద అర్పణం. ఓం శాంతి శాంతి.